అలాగే నా హైదరాబాద్ ఒకటమై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఒక సివిలైజేషన్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా ఎరేజ్ చేసేస్తాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చిన తర్వాత వెంటనే రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అయితే క్రియేట్ అయిందనమాట. 14 రోజుల పాటు యుద్ధాన్ని అయితే ఆపడానికి రెండు దేశాలు కూడా అంగీకరించాయి. అంటే అఫ్కోర్స్ రెండు దేశాలు అంటే ఇక్కడ నా ఉద్దేశం ఇరాన్ ఒకవైపు, అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఒకవైపు. అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిపి నేను ఒక దేశం కింద పరిగణిస్తున్నా, ఎందుకంటే యుద్ధం ఇప్పుడు ఆ రెండు దేశాలు మొదలుపెట్టాయి అండ్ ఈ దేశం ప్రతిఘటిస్తోంది కాబట్టి. కాకపోతే దీన్ని మనం యుద్ధంలో ఒక పాజ్ లాగా మాత్రమే చూడగలుగుతాం తప్పిస్తే ఒక ఫైనల్ పీస్ డీల్ లాగా అయితే చూడలేము. ఎందుకంటే రెండు దేశాలు కూడా ఇమీడియట్గా మిలిటరీ ఎస్కలేషన్ అయితే ఆపడానికి ఓకే చెప్పినప్పటికీ కూడా ఫర్దర్గా ఏ చిన్నది జరిగినా కూడా మళ్ళీ యుద్ధం మొదలైపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇప్పుడు రెండు దేశాలు కూడా దీనికి ఎందుకు ఒప్పుకున్నాయి అంటే ఈ యుద్ధం ఒక గ్లోబల్ కెటాస్ట్రోఫీకి దారితీస్తోంది కాబట్టి దాన్ని ఆపాలి అన్న ఉద్దేశంతో ప్రస్తుతానికైతే ఈ సీజ్ ఫైర్కి అయితే అంగీకరించాయి రెండు దేశాలు. అయితే ఇరాన్ ఈ సీజ్ ఫైర్ని వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ విక్టరీ కింద డిక్లేర్ చేసింది. ఎందుకు? బేసిక్గా ఇక్కడ యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయిల్ ఈ రెండు దేశాలు కదా ఇనీషియల్గా యుద్ధాన్ని మొదలుపెట్టింది. అవి రెండు కూడా చాలా పెద్ద దేశాలు అండ్ ఆ రెండు దేశాలు కూడా ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది ఇరానియన్ రెజీమ్ని కంప్లీట్గా రిమూవ్ చేయాలి అన్న గోల్తో. కానీ ఆ రెజీమ్ అలాగే ఉంది. అలాగే యుఎస్ నెగోషియేషన్స్కి ఒప్పుకుంది అంటే ఇరాన్ చాలా పెద్ద విజయాన్ని సాధించినట్టే. అంటే ఒక గ్లోబల్ సూపర్ పవర్ని ఒక స్ట్రాటజిక్ హోల్డ్ పొజిషన్లో పెట్టడం అనేది చాలా సక్సెస్ఫుల్ డిఫెన్స్ లాగా ఇరాన్ అయితే చూస్తోంది. అందుకే ఇరాన్ దీన్ని వాళ్ళ యొక్క విక్టరీ కింద సెలబ్రేట్ చేసుకుంటోంది. యాక్చువల్గా నెగోషియేషన్స్ అనేవి ఏప్రిల్ 10న పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో స్టార్ట్ అవుతాయి. అంటే ఈ యుద్ధం మొత్తానికి కూడా పాకిస్తాన్ ఒక ప్రైమరీ మీడియేటర్గా మారిందనమాట. అంటే మరి ఇరాన్ డైరెక్ట్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో కమ్యూనికేషన్ని ఆపేసింది కదా. అంటే మరి ఇంకా ఈ యుద్ధం అనేది ఇంత తీవ్ర రూపం దాల్చింది కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళతో మాట్లాడటం మానేశారు. సో అందుకని వాళ్ళకు ఒక థర్డ్ పార్టీ కావాల్సిన అవసరం ఉంది. అందుకని పాకిస్తాన్ ఇక్కడ థర్డ్ పార్టీ అయిందనమాట. సో పాకిస్తాన్లో ఏప్రిల్ 10th నుంచి ముచ్చట్లయితే జరుగుతాయి మొత్తం ఈ యుద్ధం గురించి నెగోషియేషన్స్ అనమాట. అయితే ఈ యుద్ధం ఆల్రెడీ గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ మీద చాలా తీవ్రంగానే కాన్సిక్వెన్సెస్ చూపించింది. పర్టికులర్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ రిలేటెడ్గా ఎనర్జీ ప్రైసెస్ $120 వరకు చేరుకుంది ఒక బ్యారల్కి. అంటే సిచ్యువేషన్స్ మరీ వర్స్ట్గా ఉన్నప్పుడు. కాకపోతే ఇప్పుడు సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆల్రెడీ $110 నుంచి $95కి అయితే పడిపోయాయి. ఒకవేళ నెగోషియేషన్స్ అలాగే పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే, యుద్ధం కనుక పూర్తి స్థాయిలో ఆగినట్టయితే ఆర్ అట్లీస్ట్ ఇంకొక 2-3 నెలల వరకు ఆగినా కూడా ఈ ప్రైసెస్ అనేవి $80కో $90కో లేదంటే ఆ మధ్యలో $85కో రావచ్చు అని చెప్పి మార్కెట్ అనలిస్టులు అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రస్తుతం ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో అది కూడా కండిషనల్ అండ్ రివర్సిబుల్. అంటే యుద్ధం ఎప్పుడైనా సరే ఒక టర్మ్స్ని కనుక వైలేట్ చేసినట్టయితే, అది ఏ దేశం వైలేట్ చేసినా కూడా యుద్ధం మళ్ళీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 15 days వరకు ఇరాన్ ఏమని అంగీకరించింది? స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ద్వారా ఆయిల్ ట్యాంకర్స్ని అలౌ చేయడానికి అంగీకరించింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ కొంత అమౌంట్ కలెక్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తుందన్నమాట. అయితే ఇరాన్ మాత్రమే కాదు, ఇక్కడ ఒమన్ కూడా కొంత అమౌంట్ని ఛార్జ్ చేయడానికి ప్రిఫర్ చేస్తోంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ నుంచి ముందుకు వెళ్ళాలి అంటే ఏ షిప్స్ అయినా సరే వెళ్ళాలనుకుంటే వీళ్ళకి కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. లైక్ టోల్ ట్యాక్స్ లాగా కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ రెండు దేశాలు చెప్పాయి. అఫ్కోర్స్ ఇరాన్ చెప్పిందంటే ఒక అర్థం ఉంది, వాళ్ళకి చాలా వరకు డ్యామేజ్ అయింది కాబట్టి వాళ్ళు ఈ డబ్బుల ద్వారా కొంతవరకు రికవరీ చేసుకోవాలనుకుంటున్నారు. మరి ఒమన్ ఎందుకు అలా చేయాలనుకుందో మరి అర్థం కావట్లేదు. సో ప్రస్తుతానికైతే అలౌ చేయడానికి అంగీకరించాయి. అయితే దీనికి బదులుగా యునైటెడ్ స్టేట్స్ ఇరాన్ మీద ఏవైతే మేజర్ మిలిటరీ స్ట్రైక్స్ చేస్తుందో వాటన్నిటిని కూడా ఆపాలి. అలాగే వాటి యొక్క రీజనల్ ప్రాక్సీస్ అంటే లైక్ లెబనాన్, సిరియా, ఇరాక్ వీటి మీద కూడా దాడులను అయితే ఆపాల్సి ఉంటుంది. అది ఇరాన్ చెప్పిన పాయింట్. యాక్చువల్గా ఇరాన్ ఒక 10 point ప్రపోజల్ని పెట్టిందనమాట. దాని గురించే ఇస్లామాబాద్లో ఎక్కువగా డిస్కషన్ అవుతుంది ఇప్పుడు. అండ్ వాళ్ళు చెప్పిన వాటిలో కొన్ని కీ పాయింట్స్ ఏంటి అంటే ఇరాక్ మీద, లెబనాన్ మీద, యమన్ మీద, ఇరాన్ మీద ఏదైతే యుద్ధం జరుగుతోందో దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ఆపేయాలి, పర్మనెంట్గా ఆపేయాలి. అలాగే ఎకనామిక్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిఫ్ట్ చేసేయాలి. అలాగే ఇరానియన్ ఫండ్స్ ఏవైతే ప్రపంచవ్యాప్తంగా ఫ్రోజ్ చేయబడ్డాయో, అంటే వాటన్నింటినీ ఫ్రీజ్ చేస్తారనమాట చాలా చోట్ల. సో వాటన్నింటినీ కూడా రిలీజ్ చేయాలి.
అలాగే ఇరాన్ ఇంకొక పాయింట్ కూడా చెప్పింది. అదేంటంటే ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా ఉండి తీరాల్సి ఉంటుంది. అండ్ ఎటువంటి న్యూక్లియర్ వెపన్స్ గురించి కూడా డిస్కషన్ ఉండకూడదు అన్నట్టుగా అయితే మెన్షన్ చేసిందనమాట. సో బేసిక్గా ఇరాన్ ఇక్కడ కొంచెం సక్సెస్ అయినట్టే. కాకపోతే ఈ సక్సెస్ ప్యూర్గా మిలిటరీ బేసిస్ మీద కాకుండా స్ట్రాటజికల్గా అంటే తెలివిగా ఆలోచించి వాళ్ళు విజయాన్ని అయితే సాధించారనమాట. అంటే ప్రపంచంలోని అంత పెద్ద స్ట్రాంగెస్ట్ మిలిటరీ ఉన్న కంట్రీ నుంచి వచ్చిన ప్రెషర్ని కూడా తట్టుకొని ఇలా నిలబడి నెగోషియేటింగ్ టేబుల్ వరకు తీసుకొని వచ్చిందంటే ఇరానియన్ రెజైమ్ చాలా అంటే చాలా పెద్ద విజయం సాధించినట్టే. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళలో ఉన్న యూనిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా చాలా బలంగా ప్రపంచం ముందు పెడుతున్నట్టే. అండ్ అలాగే వెస్ట్రన్ నేరేటివ్ ఏదైతే ఉందో దానికి కౌంటర్ ఇవ్వగలిగారు అంటే ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కార్ప్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇది చాలా పెద్ద బూస్ట్. అలాగే ప్రజెంట్ ఏదైతే లీడర్షిప్ ఉందో ఇరాన్లో వాళ్ళకి కూడా ఇది చాలా అంటే చాలా పెద్ద బూస్టప్ అని చెప్పొచ్చు. అయితే బేసిక్గా డొనాల్డ్ ట్రంప్ ఈ సీజ్ ఫైర్కి అంగీకరించడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే ఎకనామిక్ మరియు పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది డొనాల్డ్ ట్రంప్ మీద. ఎందుకంటే యుఎస్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో యుద్ధం కనుక ఇలాగే కొనసాగుతూ ఉండి గ్యాస్ ప్రైసెస్ కనుక ఇలాగే పెరుగుతూ వచ్చినట్టయితే అది రిపబ్లికన్ పార్టీకి పొలిటికల్గా చాలా దారుణంగా ఉంటుంది. అంటే చాలా వర్స్ట్ సిచ్యువేషన్స్ని వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే గల్ఫ్ దేశాలు ఏవైతే అమెరికాతో సన్నిహితంగా ఉంటాయో ఆ దేశాల నుంచి కూడా అమెరికాకి ప్రెషర్ వస్తుంది. అంటే మీరు ఈ ఎనర్జీ సప్లై చైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డీస్టెబిలైజ్ చేశారు, దయచేసి వాటిని ఆపండి అని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు. సో అందుకని ఆ పాయింట్ కూడా దృష్టిలో పెట్టుకొని కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక 15 రోజుల పాటు సీజ్ ఫైర్కి అయితే అంగీకరించాడు. అయితే యుఎస్ మిలిటరీ ఇక్కడ ఇంకొక పాయింట్ని కూడా గమనించింది. అదేంటంటే ఇరాన్ మీద త్వరగా గెలవడం అనేది అంత ఈజీ కాదు. అంటే ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ వాడింది, డ్రోన్స్ వాడింది, అలాగే ప్రాక్సీ ఫోర్సెస్ని కూడా చాలా ఎఫెక్టివ్గా వాడింది. సో ఈ యుద్ధాన్ని ఇలాగే కొనసాగించుకుంటూ పోయినట్టయితే అమెరికాకి ఈ ఆఫ్ఘనిస్తాన్ అండ్ వియత్నాం మీద ఎలాగైతే చాలా పెద్ద స్థాయిలో ఖర్చు అయిందో, పెద్ద స్థాయిలో మిలిటరీ లాస్ అనేది జరిగిందో, అలాగే ఇరాన్ విషయంలో కూడా జరుగుతుందని వాళ్ళకి కూడా అర్థమైంది. సో మ్యాసివ్ మిలిటరీ లాస్ని అవాయిడ్ చేయాలని, అలాగే యుద్ధం పెద్దది కాకూడదని, అంటే రష్యా కానీ చైనా కానీ యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి, యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తుంది. సో అలా జరగకుండా ఉండడం కోసం యుఎస్ ఇప్పుడు ఈ డిప్లొమాటిక్ రిస్ట్రెయింట్ కాన్సెప్ట్ని అయితే ఓకే చేసింది. సో ఇది కూడా ప్రస్తుతానికి పాజ్ మాత్రమే. సిచ్యువేషన్ అయితే ఇప్పటికీ కూడా చాలా ఫ్రెజైల్ ఉంది. దానికి రీజన్ ఏంటంటే చాలా ఇష్యూస్ ఇప్పటికీ కూడా సాల్వ్ అవ్వలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ శాంక్షన్స్ అనేవి ఏ టైం లైన్లో కంప్లీట్గా లిఫ్ట్ చేస్తారో అనేది తెలియదు. అలాగే యుఎస్ ట్రూప్స్ కంప్లీట్గా ఎప్పుడు విత్డ్రా అవుతాయో తెలియదు. అండ్ ఇజ్రాయెల్ యొక్క ఫ్యూచర్ రోల్ ఏంటో తెలియదు దీంట్లో. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ కూడా యుద్ధం ఆగిపోయినట్టు కాదు. అండ్ ఇరు వర్గాలకి చెందిన మిలిటరీ ఫోర్సెస్ కూడా ప్రస్తుతానికి చాలా హై అలర్ట్లో ఉన్నాయి. సో ఏ చిన్న ప్రొవోకేషన్ జరిగినప్పటికీ కూడా మళ్ళీ ఫుల్ స్కేల్ యుద్ధాన్ని అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది. సో అందుకని దీన్ని మనం యుద్ధం ఆగిపోయినట్టుగా కన్సిడర్ చేయకూడదు. జస్ట్ యుద్ధం పాజ్ అయ్యింది అంతే. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. సో దాట్స్ గైస్, చూసారు కదా, ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ మీ అభిప్రాయం ఏంటి దీని మీద, ఈ పాజ్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మీద అకౌంట్ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.